పైన తిరుపతిలో నేను దాడి చేయకపోయినా, ఏ ఆధారాలు లేకపోయినా, ఏ సీసీ ఫుటేజీలు లేకపోయినా మమ్మల్ని వెంటాడి వేధించి మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని సెంట్రల్ జైలుకి పంపింది ఈ ప్రభుత్వం. నెల్లూరు సెంట్రల్ జైలు 21 రోజులు నేను జైలు శిక్ష అనుభవించా. ఎప్పుడో మధ్యాహ్నం జరిగితే రాత్రి ఎయిర్పోర్ట్ మీద కేసు పెట్టుకుని మా మీద రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసి తీవ్రవాదులను వెంటనే వేటాడి మమ్మల్ని జైలుకి పంపారే, మమ్మల్ని వేధించారే. ఒక శాసనసభ్యుని, ఒక పార్లమెంటు సభ్యుడిని ఇద్దరిని జైలుకి పంపారే మీరు. ఈరోజు ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక శాసనసభ్యుడు, ఒక శాసనమండలి సభ్యుడు అందరూ చూస్తుండగా ఒక 5 స్థాయి పోలీసు అధికారిపై దాడులు చేస్తే, వాళ్ళ అనుచరులు దాడులు చేస్తే, ఈరోజు దౌర్జన్యం చేస్తే, దుర్భాషలాడితే, ఆడియో వీడియోలతో ఆధారాలతో ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి మధ్యవర్తిత్వం పంచాయతీలు చేసి ఈరోజు క్షమాపణ చెప్పించని ఒక నాటకం ఆడించి వదిలేస్తారా? ఎక్కడికి వెళ్తాంది ఈ ప్రభుత్వం? ఇదేం పాలన ముఖ్యమంత్రి గారు? మీరు పుట్టిన ఊర్లో, మీరు పుట్టిన నియోజకవర్గం నుంచి వచ్చా. నా పరిస్థితి అంటే నన్ను అరెస్ట్ జైలు శిక్ష అనుభవించలేదా? నేను అనుభవించినప్పుడు, ఏ తప్పు చేయి నేను అనుభవించినప్పుడు మీ వాళ్ళు తప్పు చేస్తే వదిలేస్తారా? ఆ రోజు వనసాక్షి మీద దాడి చేస్తే వదిలేశారు. మీ మంత్రుల కొడుకులు మహిళలను కిడ్నాపులు చేస్తే వదిలేశారు. మీ శాసనసభ్యుల కొడుకులు మంత్రులను కారు రేసులతో తొక్కిస్తే వదిలేశారు. సాక్షాత్ కలెక్టర్ దగ్గర ఉంటే కాగితాలు రాసుకుంటే ఒక ఎమ్మెల్యేని వదిలేశారు. ఈరోజు చెప్తున్నా, ఒక ప్రతిపక్ష నాయకుడు మీ యొక్క ఎంపీ యొక్క నిర్లక్ష్యం వల్ల కొందరు చనిపోతే వివరాలు తీసుకోవడం, కలెక్టర్ దగ్గర పేపర్లు తీసుకుంటే జగన్మోహన్ గారి కేసు నమోదు చేసినటువంటి మీరు ఈరోజు సాక్షాత్ ఒక 5 స్థాయి అధికారిపై దాడులు చేస్తే చెయ్యరా? నేను బాధితుడిని. నేను అచతప్పు కేసులతో, తప్పుడు కేసులతో నేను జైలు శిక్ష అనుభవించిన బాధితుడిని. నన్ను అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయదు? అంటే ఈ ప్రభుత్వంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక చట్టం, ఒక్కొక్క పార్టీకి ఒక రూలు, ఒక నిబంధనలు ఉన్నాయా? చెప్పండి అసెంబ్లీ సాక్షిగా. మాకు ఏ తప్పు చేయ, నేను 21 రోజులు జైల్లో ఉన్నప్పుడు బహిరంగంగా వెళ్ళి ఆ కార్యాలయంకి వెళ్ళి దాడులు చేసి 8 శిక్షలు ఉండవా? ఇది ఎక్కడున్నాయా ముఖ్యమంత్రి గారు? నేనైతే అంగీకరిస్తున్నాను. నేను అనుభవించిన శిక్ష, తప్పు చేయకుండా శిక్ష అనుభవించున్నాను. నేను ఎందుకు వదిలిపెడతాను? ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు, వాళ్ళని జైలుకి పంపేంత వరకు, మా మీద పెట్టిన సెక్షన్ల కన్నా వాళ్ళ మీద ఎక్కువ సెక్షన్లు పెట్టేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటా. నేను ఇక్కడ నిరసన తెలియజేస్తా. ఇంకా మర్చిపోలేదు. ఇది చాలా అమానుషం, దుర్మార్గం. ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులను, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేసి భయభ్రాంతులకు గురి చేసి వారి పబ్బం గడుపుకోవాలని, మరి ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ ట్రావెల్స్ ఉందో, దివాకర్ ట్రావెల్స్ ఉందో వారి మీద సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. వారు ఏ విధంగా రూల్స్ను తుంగలో తొక్కి వారి యొక్క ట్రావెల్ ఆపరేటర్స్గా ఏ విధంగా అడ్డదోరన డబ్బులు సంపాదిస్తుంది మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా కాంట్రాక్ట్ క్యారియర్స్ కింద రిజిస్టర్ చేసి స్టేజ్ క్యారియర్స్గా నడుపుతున్నది, మరి స్పీడ్ నిరోధకాలు లేకుండా బండ్లు నడుపుతున్నది మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ఈ రాష్ట్రానికి 1500 నుంచి 2000 కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక అఫీషియల్ ని తిడితేనే నాన్ బెయిలబుల్ కేసు. అలాంటిది కొట్టడానికి పోయారు, ఒక గన్మెన్ ని కొట్టారు. వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. చింతమనేని వనజాక్షిని కొడతాడు, ఈయనేమో వీళ్ళని కొడతాడు. కూర్చోండి. అది ఇక్కడ మీరు వస్తారు కలుస్తాను ఇక్కడ బయట.